అకౌంట్స్ ఎవరు ఫాలో అవుతలేరు, చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేసి షేర్ చేస్తలేరు, వీడియోస్ నచ్చలేదు. నేను పెట్టింది ఏంటంటే బుకింగ్స్ కోసం పెడుతున్నాను ఫ్రెండ్స్. ఇది కొత్త వాళ్ళు డ్రైవింగ్ నేర్చుకుని వస్తారు కదా, వాళ్ళకి ఐడియా రావాలని పెడుతున్నారు. అట్లా ఒకటేనే ఎవరో చూడాలి అదే అని చెప్పి నేను ఏం పెడుతున్నాను. అట్లా కొత్త డ్రైవింగ్ నేర్చుకుని వస్తారు కదా, వాళ్ళకి ఐడియా ఉండాలని పెడుతున్నాను. ఈ ప్రైవేట్ బుకింగ్కి ఆన్లైన్ బుకింగ్కి తేడా గురించి అని పెడుతున్నాను. అమౌంట్ మనకి ప్రైవేట్ బుకింగ్లో అయితే వస్తాయి, ఆన్లైన్ బుకింగ్ ఎంత లోడ్ ఎట్లా వేసుకోవాలి దానికోసం నేను పెడుతున్నాను ఫ్రెండ్స్ వీడియోస్. నేను ఏదో టైంపాస్ చేసి పెడదామని కాదు, ఇలా పెట్టానంటే ఇంకా వేరే పెడుతుంది. దీని గురించి ఏం పెట్టకపోతుంది, ఇంత రిస్క్ తీసుకుని ఆ లోడింగ్ వేసుకున్నది నాకు వచ్చే అమౌంట్ ఇవన్నీ ఏం పెట్టకపోతుండే. ఒక ఐడియా రావాలని ఐడియా కోసమనే పెడుతున్నాయి వీడియోస్. తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకుంటారని పెడుతున్నాం ఫ్రెండ్స్. అంతే, ఏదో ఒకే టైంపాస్ కానీ కాదు. టైంపాస్ పెట్టాలంటే చాలా ఉన్నాయి వీడియోస్, వేరే వీడియోస్ కానీ అప్లోడ్ చేసి పెట్టేస్తున్నాయి. ఇంత రిస్క్ తీసుకుని నేను వెళ్ళే ప్లేస్ చూపించుకుంటా అవన్నీ పెట్టే అవసరం నాకు లేదు సార్ ఫ్రెండ్స్. కొంచెం అర్థం చేసుకుని దీన్ని లైక్ చేసి షేర్ చేయండి కొంచెం వీడియోస్ మీద ప్లీజ్. ఇప్పుడు కూడా ఒకటి ప్రైవేట్ బుకింగ్ వచ్చింది, అదే ఎలక్ట్రిక్ వెహికల్స్ అని చెప్పాను కదా, అదే ఈ నాకు తెలిసి ఈ నెలల వాళ్ళే ఉన్నాయి ఎక్కువ. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళకి లోడ్ వచ్చేది ఉంది కాబట్టి వీళ్ళు ఆ లోడ్ వస్తేనే వీళ్ళు పిలుస్తున్నారు నన్ను. ఆ లోడ్ వచ్చినప్పుడు నేను వెళ్తున్నాను అన్నమాట. అట్లా అన్ని వీడియోస్ ఏంటి ఇవే పెడుతున్నావు అనుకోవచ్చు. అంటే బుకింగ్స్ అవే ఉన్నాయి కదా, మనం పెట్టేది బుకింగ్ కోసమే కదా. అది రోజు లోడ్ ఉన్నా పెట్టాల్సిందే, ఇది రోజు చెప్పినా వెళ్ళాల్సిందే కదా, తప్పదు. ఇంకా వేరే లోడ్ పెట్టలేము, వెళ్ళే లోడే పెట్టగలుగుతాను. ఏం లోడ్ తీసుకెళ్తున్నా అదే పెట్టగలుగుతాను. సేమ్ లోడే కదా ఏముంది దాంట్లో పెడుతున్నా అంటే దానికి వ్యత్యాసం. అంటే ఇన్ని బండ్లు వస్తాయి ఈ టైంలో ఇన్ని బండ్లు రావు, ఈ వెహికల్ ఇన్ని బండ్లు పడతాయి, ఈ వెహికల్ ఇన్ని బండ్లు పడతావు అని. అందుకే ఫొటోస్ వీడియోస్ అవి పెట్టే దానికే. ఇప్పుడు డైలీ నేను 4, 5, 6 వెహికల్స్ కూడా తీసుకెళ్తాను. అంటే మామూలుగా తీసుకెళ్ళేది నేను ఎక్కువ 6, 3, 3, 6 తీసుకెళ్తాం. ఈ పెద్దవి ఇప్పుడు వెళ్ళే వెహికల్స్ ఏమో పెద్దవి ఉంటాయి అవి కాబట్టి పెద్దవి 4, 5 తీసుకెళ్తాం. అవి కూడా 6 తీసుకెళ్ళచ్చు కానీ కొన్ని పార్ట్స్ అవి సేఫ్టీ గార్డ్స్ అవన్నీ ఇప్పాల్సి వస్తుంది పెద్ద వెహికల్స్ కాబట్టి. ఇప్పుడు ఇక్కడ ఉన్న వెహికల్స్ అయితే యశ్వంతనగర్లో అవికి అవసరమే లేదు, అవికి ఏం సేఫ్టీ గార్డ్స్ ఏం రావు, ఈజీగా ఉంటాయి, పడతాయి కూడా. వెహికల్స్ 3 వెహికల్స్ పడతాయి, ప్లస్ గ్యాప్ కూడా ఉంటుంది దాంట్లో. ఈ పెద్ద వెహికల్స్ కాబట్టి పట్టవు. ఇప్పుడు నేను వెళ్ళేది గండి మైసమ్మ దగ్గర, దీనికి అదే ఫరక్. అయితే ఇప్పుడు నేను వేసుకొచ్చేది 3 వెహికల్స్ ప్రజెంట్. ఇప్పుడు నేను వెళ్తున్నాం కదా మనం అక్కడికి, అవైతే 3 వెహికల్స్ అదే కిరాయి కానీ కాకపోతే 3 వెహికల్స్. అదే ఒక్కోసారి 4 వస్తాయి, ఒక్కోసారి 5 వస్తాయి. ఈసారి వీళ్ళకి 3 వచ్చినాయి. ఇంకా వచ్చేటివి ఉన్నాయి, ఇప్పుడు ఇంకా రావాల్సినవి ఉన్నాయి వెహికల్స్. అక్కడి నుంచి వాళ్ళు లోడ్ లేవు, దానికనే వాళ్ళు ఏం చెప్తలేరు. లోడ్ ఉన్నప్పుడు వాళ్ళే పిలుస్తుంటారు, నాకు చెప్తుంటారు. సరే ఫ్రెండ్స్, వెళ్దాం అక్కడికి. గోదాం దగ్గరకు వచ్చేసినాం మనం. 3 బండ్లు అన్నా కదా, ఇంకొక బండి వచ్చింది, 2వ బండికి వచ్చింది. 2వ బండికి ఒకటి, ఇది ఒకటి, 2, ఇంకోటి అందులో ఒకటి ఉంది. 3 బండ్లు మన బండ్లు ఎక్కి బ్యాటరీలు చెక్ చేసి నంబర్ రాసుకుంటారు వాళ్ళు. అది వేసినాక లోడింగ్ అయిపోతుంది, చెక్ చేసుకుంటారు వాళ్ళు. ఇంకేం గోదాం మిల్లది కొత్త బండ్లు వచ్చినాయి, అవి అక్కడ ఉన్నాయి. అవి లాంగ్ పోతుంటాయి బ్యాటరీలు. ఇవి బండ్లు బాగున్నాయి. ఇప్పుడు మోడల్ వేరే వచ్చింది, కొత్త మోడల్. 90 ఇస్తుందంట మైలేజ్. ఇది 64 అమౌంట్ ఏమో 64 ఉంది, 90 మైలేజ్ ఇస్తుంది. జనాలు అందరు చూస్తారు నిన్ను. ఇక ఒక మంచి పనివాడు, పేరు శేషు యాదవ్. ఆ సునీల్ అంటే ఒక సునీల్ గారు ఒక సినిమాలు అంటాడు, ఒక మంచి పనివాడు.
ఫ్రెండ్స్ మన లొకేషన్ దగ్గర వచ్చేసినాం. ఇంకో ఇది మన ఇంటికాడ ఉంది షోరూమ్ ఏసోన్న గారిది. అక్కడ కూర్చుంటాం పాండా అన్న. అన్న కూడా ఇక ఇవే ఇంకా రేపు వస్తాయంట లోడు. ఈ పాత బండ్లు ఇక్కడనే ఉన్నాయి. ఇంకా పోలేదు. బాగా చెప్తాను. ఇద్దరు మెకానిక్లు వెళ్ళు, ఎలక్ట్రిక్ వెహికల్ మెకానిక్లు ఇద్దరు. ఎవరికైనా కావాలంటే తీసుకోండి అన్న. ఇక్కడ యశ్వంత్ నగర్లో ఉంది ఇది. ఇవ్వండి నంబరు. ఆఫర్ ఉంది ఇప్పుడు, ఆఫర్ కూడా ఉంది చూడండి. ఒక నిమిషం, మీకు దాంట్లో నంబర్ కూడా వస్తుంది. ఇది ఇప్పుడు బండి నడుస్తున్న ఆఫర్. ఇంకా కింద నంబర్లు ఉన్నాయి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫోన్ చేయొచ్చు. 0 డౌన్ పేమెంట్. సివిల్ మంచిగా ఉంటే చాలు, అంతే ఇచ్చేస్తారు. ఏమంటే చిన్న సివిల్ ఉంటే చాలు కదా. అంతే, సివిల్ ఉంటే 0 డౌన్ పేమెంట్ వస్తుంది. బజాజ్ కార్డు ఉన్నా, బజాజ్ కార్డు ఉన్నా, కార్డు లేకపోతే క్రెడిట్ కార్డు ఉన్నా కూడా, క్రెడిట్ కార్డు ఉన్నా కూడా కొటాక్ ఉంది అంటే ఈఎంఐ కనెక్ట్ కూడా అవుతుంది. ఓకే. ఇక ఫ్రెండ్స్ మంచి మంచి మోడల్ ఉంటాయి అన్న వాళ్ళ దగ్గర. అన్నీ స్పోర్ట్స్ లుక్ ఉంటాయి సేమ్. మనం తెచ్చినేమో తున్వాల్ బండ్లు అవి. ఇవి వేరే వేరే క్లాసిక్. ఈ కంపెనీ ఒక టైం విస్పా టైప్లు ఉంటాయి ఈ బండ్లు. విస్పా ఎట్లా ఉంటుంది ఆ మోడల్లో. ఇదేమో డ్యూక్. మన టీవీఎస్ది కూడా ఒక బండి ఉంది కదా, దాని పేరు ఏం పేరు ఉంది, సేమ్ డ్యూక్ టైప్లో ఉంటుంది అది. ఇది కూడా అట్లా ఉంటుంది. ఇదేమో లోడింగ్ సంబంధించిన బండి. విస్పాది బాగుంటుంది మోడల్. 2 కలర్స్ ఉన్నాయి. రెడ్ కలర్ ఉంది, ఒక 2 ఉన్నాయి ఆల్రెడీ. విస్పా టైప్ అవి బ్యాగ్స్. అవి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మెసేజ్ చేయండి. నంబర్ కూడా దాని మీద పెట్టిన ఆల్రెడీ. ఇక్కడ యశ్వంత్ నగర్లో ఉంటుంది ఇది. గుడ్లక్ హోటల్ అనే ఐడియా ఉంది కదా, బజాజ్ షోరూమ్. దాని ఆ బ్యాక్ సైడ్ లైన్లో అడ్డ మీదకి వచ్చి చాలా రోజులు అయింది. ఇక పాషాబాయి ఒక పిల్లిని పెంచుతుండే. ఇప్పుడు ఇక అడ్డ మీదకి వచ్చేసినాము. బండ్లన్నీ పార్కింగ్ చేసినాం. చాలా రోజులు అయింది అడ్డ మీదకి రాక. ఇక ఈ ఆటో స్టాండ్ వాళ్ళది, మనమేమో దీన్ని. ఇక పిల్లిని తీసుకొచ్చి పెంచుతుండు. రోజు తీసుకొస్తున్నాడంట. ఇంక ఇది ఉంది బీగి బిల్లి, టైగర్. ఫోటో ఒకటి తీసుకుందాం. అరే దాని దగ్గర బుద్ధి పెట్టేగలరు. అదేదో అనుకోలే. అసలు దాని కోపం ఉంది, పిచ్చ కోపం ఉంది దానికి. ఎందుకు? తల్లిని దూరం చేసినామని. అలాగే ఉండాలి. పిల్లికి ఉండదప్ప కోపం.